హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్లో అయినటువంటి రీజనింగ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 3 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 2 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూడండి. అండ్ ఇప్పుడు మనం యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్. In this question, a group of numbers or symbols is coded as using letters as per the table given below and the conditions which follow. The correct combination of codes following the condition is your answer. ఓకే, ఇక్కడ మనకు నెంబర్ లే సింబల్స్ ఇచ్చేసి వాటికి సంబంధించినటువంటి కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కోడ్స్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్స్ ఉపయోగించుకొని ఈ యొక్క క్వశ్చన్ యొక్క ప్రాపర్ కోడింగ్ అయితే మనం అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇంత క్వశ్చన్ ఏంటిదంటే 6 and 4 that equal. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటిది? ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్. మొదటి సింబలా? కాదు. ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ నెంబర్. ఎస్, మొదటిది నెంబర్. అండ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3. సో 3తో డివిజిబుల్ అవుతుందా? 3 2 6. ఎస్. అయితే దాన్ని ఏమంటారు? దాని కోడ్ ఈ యొక్క కోడ్ను ఉపయోగించమన్నాడు. ఓకే, అంటే ఫస్ట్ దాని యొక్క కోడ్ ఏంటిది? సో ఈ విధంగా ఉండేది, ఈ రెండు కాదు. సో ఈ రెండిట్లో ఆన్సర్ మనకి. ఇఫ్ బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఈ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్లా. స్క్వేర్స్ అంటే వర్గాలు, ఖచ్చితమైనటువంటి వర్గాల కాదు, అంటే ఇది కూడా కాదు. అంటే కేవలం కండిషన్ 2 మాత్రం మనకైతే ఫాలో అవుతుంది. సో కండిషన్ 2 ప్రకారంగా ఇక్కడ చూడండి, ఏది ఆప్షన్ మనకు పాసిబుల్ అవుతుంది? బీనా డీనా? సో ఇక్కడ పి ఎస్ జిఆర్ ఉంది, టీడీ ఉంది, అంటే ఈ లాస్ట్ ఈ కావాలి. ఓకే, సో ఇక్కడ ఈక్వల్ టు గేమ్ వస్తుంది, ఇక్కడ ఆర్ వస్తుంది. సో దట్ మీన్స్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకి 29/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఎంత వీలైతే అంత తక్కువ టైంలో ఆన్సర్ చేసినట్టు మనం అయితే సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. FN25 is related to IJ125 in a certain way. In the same way, NO36 is related to QL216. To which of the following is MP16 related following the same logic? Okay, so FM25. ఓకే, ఇదంట IJ125. సో 25 5లో 125. అండ్ అదేవిధంగా NO36 QL216. ఓకే, సో ఇక్కడ ఆలోచించండి దేనికి ఏది పాసిబుల్ అవుతుంది అనేది. సో 36 6లో వస్తుంది, 36 6లా. ఓకే, సో ఎఫ్కి ఐ ఇదేంత 6, ఇది 9 అంటే 3. ఎంజే ఇది -3 5. అండ్ నెక్స్ట్ ఎన్కి క్యూకి అనేది తీసుకుంటే ఇది 3 + 3 ఇది -3 6. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 5 5 25 25 5లో 125 6 6 36 36 6 216. ఓకే, ఈ కాంబినేషన్లో మనకు వర్క్ అవుతుంది. సో ఎం పి 16 అంటే 4 4 16 16 4 64. సో 64 అంటే ఇది పోయింది. అండ్ నెక్స్ట్ ఎంకి +3 కావాలి. ఎన్ఓ పి. ఓకే, ఫస్ట్ది పి రావాలి, అంటే ఇది కాదు, ఈ రెండింటిలో. అండ్ నెక్స్ట్ పి కంటే రివర్స్, పికి రివర్స్ ఏముంటుంది? ఎంఏ కదా, -3 అంటే. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది మనకి 29/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు నెంబర్స్ ఇక్కడ నెంబర్స్ లేదా సింబల్స్ ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి కోడ్స్ సహా ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ సాటిస్ఫై చేసినటువంటి ఈ యొక్క క్వశ్చన్ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయండి. క్వశ్చన్ ఏంటిది? 3 5 2. ఓకే, సో దీనికి సంబంధించి కోడింగ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఏ సింబల్. మొదటి సింబలా? ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఏ ఆడ్ నెంబర్. మొదటిది బేసి సంఖ్య, అవును. అండ్ లాస్ట్ సరి సంఖ్య, ఎస్. అయితే అప్పుడు ఫస్ట్ దానికి లాస్ట్ దానికి ఈ యొక్క సింబల్ని ఏమన్నారు? ఓకే, ఫస్ట్ దాని యొక్క కోడ్, లాస్ట్ దాని యొక్క కోడ్. సో ఈ విధంగా ఉన్నాయి ఈ రెండు, ఇది కాదు. సో ఈ రెండు పోయినాయి, అంటే 50-50. ఇఫ్ బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ సింబల్స్. సో సెకండ్ థర్డ్ రెండు కూడా సింబల్సా? కాదు. థర్డ్ సింబల్ కాదు కదా, నెంబర్ కదా. సో ఓన్లీ కండిషన్ 2 మాత్రం మనకు సాటిస్ఫై చేస్తుంది. కండిషన్ 2 ప్రకారంగా డేటా సాల్వ్ చేస్తే సో దీనికి ఏం వస్తుంది? ఇక్కడ ఎఫ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ 5 ఏ. అండ్ నెక్స్ట్ బీనా డబ్ల్యూనా? సో దీనికి. సో ఫస్ట్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 29/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ అదేవిధంగా నెంబర్ లేదా సింబల్ సంబంధించినటువంటి కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టర్మ్స్ ఫాలో అయ్యేటటువంటి ఈ యొక్క క్వశ్చన్ యొక్క కోడింగ్ ఏంటిది?
7 హ్యాష్ దట్ ఈక్వల్ టు 5. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ చేయండి. ఫస్ట్ చూడండి, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇది సింబల్, మొదటి సింబలా కాదు. ఫస్ట్ కాంపోనెంట్ ఇస్ ఏ ఆడ్ నెంబర్ కాదు. ఇఫ్ బోత్ ఫస్ట్ అండ్ థర్డ్ కాంపోనెంట్స్ ఆర్ నెంబర్స్, ఎస్. ఒకటోది మూడోది రెండు కూడా నెంబర్లే కదా. థర్డ్ కాంపోనెంట్ షుడ్ బి కోడ్ యాజ్ ద కోడ్ ఫర్ ద ఫస్ట్ కాంపోనెంట్. సో మొదటి కాంపోనెంట్కి ఏదైతే కోడింగ్ ఇస్తామో సేమ్ కోడింగ్ అనేది థర్డ్ దానికి కూడా ఇవ్వాలి. సో 2 యొక్క కోడింగ్ ఏంటిది చెప్పండి? 2 యొక్క కోడింగ్ ఏదై ఉంటుంది? 2 యొక్క కోడింగ్ ఏ. సో ఇది కూడా ఏ. ఓకే, ఏ. సో ఏ, ఇది లేదు, ఇది లేదు. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో మిగిలిన మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మనకు కావాల్సింది ఒక కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవడమే. ఓకే, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, in a certain code language, security is written as TTBUEFS, and అదే విధంగా మనకు బెనిఫిట్ ఈజ్ రిటర్న్ యాజ్ OFCEUJG, అండ్ అదే విధంగా క్యాబినెట్ ని ఈ విధంగా రాస్తాం. ఓకే, అష్యూర్డ్ ని TTBUEFS. ఓకే, సో ఏకి టి ఎస్. ఓకే, ఇక్కడ చూడండి, ఎస్ టి బి యూక్యూ ఆర్ఎస్ టిఎఫ్ డిఈ. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు మీకు లాజిక్ ఏ విధంగా వస్తుంది అనేది. డిఈ ఎన్ఈఎఫ్ఐటి బెనిఫిట్ కి ఓ ఎఫ్ సి యు ఏ, అండ్ అది మనకు ఆన్సర్ సిఏబి ఎన్. సో దీనికి సంబంధించి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో బీసీ ఎఫ్ ఎన్ఓ. ఓకే, సో ఇది ఇట్లనే రాసుకోవచ్చు. ఓకే, ఎఫ్ ఐజే టియు. ఓకే, సేమ్ అట్లనే బీకి ఇక్కడ ఏమొస్తుంది? సి వస్తుంది, సికి డి వస్తుంది, డి వస్తుంది, సిబిడి సిబిడి మూడు ఇట్లా. ఐకి ఐ, టీ తర్వాత యు వస్తుంది, టీ తర్వాత ఎఫ్ వస్తుంది, ఎన్ తర్వాత ఓ వస్తుంది. సో ఇదే కాంబినేషన్ ఉండేటటువంటి ఆన్సర్ ఏంటిది చెప్పండి? వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో 29/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2025 బేస్ పైన రీసెంట్ గా జరిగినటువంటి ఏఎల్పి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3తో పాటు గత రైల్వేలు అడిగినటువంటి షిఫ్ట్ల వారీగా ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో సాల్వ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 300+ పేజెస్తో మీకు ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ రైల్వేకి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఇక క్వశ్చన్స్ అన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకే, వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి రీడడానికి అదర్ చేయండి. And next question, in a certain code language, punch is written as this one, swal is written as this one, shall this one, shall is written as this one, and karma ఏ విధంగా రాస్తాము. ఓకే, పంచ్ ని ఓ డబ్ల్యూ ఎం. సో సాల్వ్ చేయండి. ఈ తర్వాత ఏమొస్తుంది? ఓ వస్తుంది, UVW 2, NM -1, IDE H1. ఓకే, 1 2 -1 2 1. ఓకే, అండ్ నెక్స్ట్ షాల్ చూద్దాం. HAWL RJZY, ఇది 1, HJ 2 ఉంది, ZA 1 -1, నెక్స్ట్ ఇది -1. ఓకే, -1 2 -1 2 -1 -1 2 -1 2 -1. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది కర్మని ఏ విధంగా రాస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ తర్వాత డి, అండ్ నెక్స్ట్ ఎం తర్వాత ఎన్. సో సిఓ ఇక్కడ జెడ్ఓ వచ్చింది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. మొత్తం రాయాల్సిన పని కూడా లేదు. ఓకే, 38/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు నెంబర్లే సింబల్ సంబంధించినటువంటి కోడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కింద ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారంగా ఈ క్వశ్చన్ యొక్క కరెక్ట్ కోడింగ్ ఏంటిది? సో క్వశ్చన్ ఏంటిది? $#94@3. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్ అండ్ లాస్ట్ ఈజ్ ఏ నెంబర్. మొదటి సింబల్, లాస్ట్ నెంబర్. ఎస్, వాటి యొక్క కోర్స్ అని ఇంటర్చేంజ్ చేయాలి.
సో ఇప్పుడు డాలర్ సంబంధించి కోడ్ ఎన్ కాబట్టి ఎన్ ఇక్కడికి వెళ్ళిపోయింది, 3 యొక్క కోడ్ ఎల్ కాబట్టి ఎల్ ఇక్కడికి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఆడ్ నెంబర్, మొదటిది ఆడ్ నెంబర్ అంట, కాదు. బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్, సో 2, 3 పర్ఫెక్ట్ స్క్వేర్లా కాదు. ఇక మిగిలింది ఇక్కడ ఎల్ ఎన్ లాస్ట్లో కేవలం ఈ 2 మాత్రమే ఉన్నాయి. హెచ్ థర్డ్ 9 యొక్క కోడింగ్ అండి జే, సో జే రావాలి. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. మొత్తం చేయాల్సిన పని లేదండి, మనకు ఏదైతే కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోగలుగుతామో అక్కడ దాకా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద లెక్కల్లో మనం టైం వేస్టే చాలా అయిపోతుంది కాబట్టి. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ వి ప్రిఫర్ గ్రీన్ ఈజ్ రిటన్ యాజ్ YOHANI, green peas grow is written as KIMIYO, and we grow herbs is written as ZUHAMI. What is the code of the word prefer in that language? ఓకే, సో ఈ విధంగా మనకైతే డేటా ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంది? ప్రిఫర్, అవునా? సో ఇక్కడ చూడండి, ప్రిఫర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఒకటి ఉంది. అంటే మనకి ఇక్కడ YOHANI ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఎంఐ ఉంది అయితే, ఎన్ఐ ఉంది, హెచ్ఏ ఉంది, అంటే ఒక ఆప్షన్ ఎగిరిపోయింది. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంటుంది? సో ఇక్కడ చూడండి, KIMI YO, సో వైవో ఇక్కడ ఉంది, ఇక్కడ వైవో ఉంది, అంటే వైవో కాదు. దట్స్ వి గ్రో హెర్బ్స్. ఓకే, ZUHAMI, హెచ్ఏ ఇక్కడ ఉంది, హెచ్ఏ ఇక్కడ ఉంది, సో హెచ్ఏ కూడా కాదు. సో ఎన్ఐ ఇస్ అవర్ ఆన్సర్. అయిపోయింది. ప్రిఫర్ యొక్క ఆన్సర్ ఏంటిది? ఎన్ఐ. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. మొత్తం రాయాల్సిన పని లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఇదంతా రాసుకుంటారు. ఎంత రాయడం వల్ల చాలా చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ క్రీమ్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్, స్టోవ్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్, దెన్ హౌ విల్ విచ్ బి రిటన్ ఇన్ ద లాంగ్వేజ్? ఓకే, క్రీమ్ ఏమని రాసిండు? FUBEU. అండ్ నెక్స్ట్ స్టోవ్ BWLZI. మీరు ఆలోచిస్తుండాలి ఆటోమేటిక్గా ఏ లాజిక్ అనేది మనకు పాసిబుల్ అవుతుంది. ఓకే, ఏ లాజిక్ అనేది మనకు వర్కౌట్ అవుతుంది అనేది మీరు ఆలోచించాలి. సో C6 అంటే 3 వస్తుంది, R21 అంటే 3 వస్తుంది. EV ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆపోజిట్, AE 4 వస్తుంది, MQ 4 వస్తుంది, SV అంటే 3, TW అంటే 3, OL ఆపోజిట్, BZ 4 వస్తుంది, ఇది 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ PQRS, I అంటే 9 ఇదంటే L, ఎందుకంటే 12 కాబట్టి. Tకి ఆపోజిట్ ఏంటి? TG తెలంగాణ. అండ్ నెక్స్ట్ సికి 4 రావాలి, అంటే 3 అంటే G. SLGG ఇది ఒకటే ఉంది. ఎవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా రైల్వే గ్రూప్ డి అర్థమెటిక్ సంబంధించినటువంటి చాప్టర్ల వారిగా షిఫ్ట్ల వారిగా గత గ్రూప్ డి క్వశ్చన్స్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డేటా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సుపీరియర్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్, టర్నింగ్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్, దెన్ స్ట్రాటజీని ఈ విధంగా రాస్తాం. సో సుపీరియర్ పీరియడ్, and next is turning HO మనకు కావాల్సిన స్ట్రాటజీ RAGY. ఓకే, సో ఎస్కి ఎస్, ఓకే. సో ఏ విధమైనటువంటి లాజిక్ ఉందో ఆలోచించండి. ఆర్కి ఎస్, ఓకే, NOHI RS DE EQ TU ST. ఓకే, సో +1 -1 అట్లా ఇచ్చేట, ఎస్ తర్వాత టీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఎస్ తర్వాత టీ వస్తుంది, అండ్ తర్వాత టీ తర్వాత యూ వస్తుంది, అండ్ నెక్స్ట్ టీ తర్వాత ఇక్కడ కూడా
సో టీ పోయింది. నెక్స్ట్ ఆర్కి వచ్చింది, ఎస్ వచ్చింది. సో ఆర్కి ఎస్ వస్తుంది, ఎస్యూటి. ఎస్యూటి అన్నిట్లో కూడా అదే వచ్చేసింది. నెక్స్ట్ ఏకి రివర్స్ జెడ్. నెక్స్ట్ టీ, టీకి రివర్స్ టీ తర్వాత నెక్స్ట్ యూ, ఈ తర్వాత టీకి ఆపోజిట్ టీ. నెక్స్ట్ జీ, ఈ తర్వాత నెక్స్ట్ హెచ్. అండ్ నెక్స్ట్ వై, వై తర్వాత జెడ్. హెచ్ జెడ్హెచ్జి జెడ్హెచ్డి యూజెడ్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో దీంట్లో +1 +1 -1 అట్లా, తర్వాత కొన్ని చోట్ల -1 -1 +1 ఈ విధంగా కాంబినేషన్ అయితే వచ్చింది. సో కొద్దిగా టిపికల్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే ఇట్లా కాంబినేషన్ చూసుకుంటే వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి. ఓకే, 38 2025 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, లెటర్ లేదా సింబల్ సంబంధించినటువంటి కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కండిషన్స్ ప్రకారంగా గ్రావిటీ యొక్క కోడ్ ఏంటిది? గ్రావిటీ గ్రావిటీ సో ఫస్ట్ ఏంటిది? ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ ఓవెల్, మొదటిది ఓవెలా? అచ్చా కాదు. ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ కాన్సోనెంట్, ఎస్. లాస్ట్ ఈజ్ ఏ ఓవెల్, కాదు, ఇది కూడా కాదు. థర్డ్ అండ్ ఫిఫ్త్ ఎలిమెంట్స్ ఆర్ ఓవెల్స్. సో థర్డ్ ఓవెల్స్, ఎస్. ఏఈఐఓయు అనేది ఏంటిది? అచ్చులు కదా. అండ్ ఫిఫ్త్ ఎలిమెంట్ ఈజ్ కోడెడ్ యాజ్ ద కోడ్ ఫర్ ద థర్డ్ ఎలిమెంట్ అండ్ వైస్ వర్సా. సో ఏ కోడ్ దీనికి, దీని కోడ్ దానికి. సో ఇది ఐ కోడ్ 3 కాబట్టి ఇది దీనికి 3, ఏ యొక్క కోడ్ 9 కాబట్టి దీనికి 9. సో 3 ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 1/9/2022 ఫిఫ్త్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. And next question, in a certain code language, recovery is written as this one, required is written as this one, and rigorous దీన్ని ఈ విధంగా రాస్తాం. ఓకే, రికవరీ సిసిఎఫ్. ఓకే, డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది, ఇటు చూద్దాం. ఆర్కి ఆర్, ఈ తర్వాత ఎఫ్, సికి సి, ఓ తర్వాత పి, బికి బి, ఈ తర్వాత ఎఫ్, ఆర్కి ఆర్, వైకి వై వచ్చేసి. ఓకే, అండ్ నెక్స్ట్ రిక్వైర్డ్. ఎఫ్ ఆర్ సి, ఆర్కి ఆర్, ఈ తర్వాత ఒకటి ఎఫ్, క్యూకి క్యూ, క్యూ తర్వాత వి, ఐకి జే, ఆర్కి ఆర్, ఎఫ్, డికి డి. ఓకే, సో +1 +1 0 అంటే దీనికి అది సేమ్ వస్తుంది, 1 ఎక్కువ, సేమ్ వస్తుంది, 1 ఎక్కువ. సో ఇక్కడ రీజన్స్ RIGO RO బేస్. సో ఆర్కి ఆర్ సేమ్ వస్తుంది, ఐ తర్వాత ఏమొస్తుంది చెప్పండి? జే వస్తుంది, జేఆర్. ఇది కాదు, ఇది కాదు. అండ్ నెక్స్ట్ జీకి జీ వస్తుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మొత్తం చేయాల్సిన అవసరం లేదు, సేమ్ వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. And next question, in a certain code language, AFPQB is written as CITVP and DLNPG is written as forum and LNAGK ని ఈ విధంగా రాస్తాం. AFPB ని I T and then DLNPG FORUM. LNAGK. ఓకే, సో ఆలోచించండి, ఏ తర్వాత ఏమొస్తుంది? ABC. టూ డిఫరెన్స్. ఎఫ్కి ఐ 6, ఇది 3 డిఫరెన్సెస్, 4 డిఫరెన్సెస్,
5 డిఫరెన్స్ వస్తుంది, 6 డిఫరెన్స్ వస్తుంది, డిఫరెన్స్ వస్తుంది, 3 డిఫరెన్స్, 4 డిఫరెన్స్, 5 డిఫరెన్స్, 6 డిఫరెన్స్. అండ్ సేమ్ అట్లా ఇక్కడ కూడా 2 3 4 5 6. సో దీని ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? ఎల్ తర్వాత ఎం తర్వాత ఎన్, ఓపిక్యూ ఎన్క్యూ అన్నిట్లో వచ్చిందా? కాదు. ఏ బిసిడి నెక్స్ట్ జి, జి 5, ఎల్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే నెక్స్ట్ ఇక్కడ మన క్యూ వచ్చేస్తుంది k+6, ఎందుకంటే ఇది 11 ఇదేమో 17 కాబట్టి. అండ్ అది రైల్వే ఎగ్జామ్ స్పెషల్గా సైన్స్ న్యూమరికల్స్ అంటే సైన్స్ ప్రాబ్లమ్స్ సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం చాప్టర్ల వారిగా మీకు ఇక్కడ ప్రశ్నలు అండ్ దాంతోపాటు చాప్టర్ల వారిగా మీకు ఇక్కడ ఫార్ములాస్ కూడా ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది. 1000+ నెంబర్ డేటా కూడా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డేటాని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. And next question, in a code language, brain is coded as this one, which is coded as this one, and entry is coded as BRAIN. Brain ఏ విధంగా రాయాలి? YIZRM. Opposite IR infrared opposite A to Z. RI Indian Railways. IR infrared అని అనుకోవచ్చు, ఇండియన్ రైల్వేస్ అని అనుకోవచ్చు. BY boy. BOA H. కోచ్ని XLZXS. హై స్కూలు EX A to Z LO EX. అండ్ నెక్స్ట్ మనకు అడిగింది ఎంట్రీ NTRY. సో Y అంటే ఇండియన్ రైల్వేస్, ఫస్ట్ ఐ వస్తుంది. సో అన్నిట్లో ఐ ఇచ్చేసిండు, బాయ్స్ Dకి Y వచ్చేస్తుంది. Tకి ఏమొస్తుంది? TG తెలంగాణ. రెండు ఎగిరిపోయినాయి. ఏబి రెండు ఉన్నాయి. నెక్స్ట్ ఎన్కి ఆపోజిట్ ఏమొస్తుంది? ఎం వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ అంటే ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 19/2023లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఎంటర్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్, షిఫ్ట్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్, దెన్ టచ్ని ఏ విధంగా రాస్తాం? ఎంటర్ని UDWAHగా, WCLEగా, టచ్. సో ఈ యు ఈబి అయితే ఆపోజిట్ అని తీసుకునే వాళ్ళం. చూడండి, RSTU, BCDE, UVW, KLMN, K అంటే LMN, H. ఓకే, సో +3 -3 +3 - 3 కాంబినేషన్లో మనకి ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఎస్ అంటే TUB, సో అట్లనే టీ అంటే UVW, ఇక్కడ లాస్ట్లో W రావాలి. సో రెండు ఎగిరిపోయాయి. అండ్ హెచ్ అంటే ఇక్కడ ఆటోమేటిక్ K వస్తుంది. నెక్స్ట్ ఇది మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది మైనస్లోకి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ఎల్. ఇది అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ +3 -3 +3 -3 +3. సో ఇట్లా మనం చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆర్క్ ఈజ్ రిలేటెడ్ టు రాధే. అండ్ అదేవిధంగా మనకు రేషియల్ అనేది మనకి ఈ విధంగా రాస్తే మనకు నింపుల్ని ఏ విధంగా రాస్తుంది? ఆర్క్డ్, RAH. ఓకే, సో మనకు కావాల్సింది ఇది డైరెక్ట్ నింపుల్. LB MIN ELB. వాట్ ఈస్ అవర్ ఆన్సర్ చెప్పండి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ అదేవిధంగా రీసెంట్గా రైల్వే కండక్ట్ చేసినటువంటి RR BLB JE టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3తో పాటు గత రైల్వేలు అడిగినటువంటి ఇండియన్ పాలిటీ సంబంధించినటువంటి షిఫ్ట్ వారిగా మీకు ఇక్కడ క్వాలిటీ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. 300+ పేజెస్తో మీకు ఇక్కడ లార్జెస్ట్ డేటా అయితే అందుబాటులో ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గాడ్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్,
Glove is written as this one, then horse will be written in that line. So GARD. సో గాడ్ని ఏ విధంగా రాయాలంట? LDY గా, అండ్ అదేవిధంగా ఫ్లోవ్ని HOSF మనకు కావాల్సిన హార్స్. సో సాల్వ్ చేయండి. టీకి ఎల్కి రిలేషన్ ఏంటి? 7 ఇది 12 అంటే 5 డిఫరెన్స్ ఉంది. టీకి 3 డిఫరెన్స్, 4 డిఫరెన్స్ ఉంది, 2 డిఫరెన్స్ ఉంది, 1 డిఫరెన్స్. ఇది కూడా అట్లనే వస్తే ఓకే, లేదంటే మనం చేసేది రాంగ్ ఉన్నట్టు. 5 డిఫరెన్స్ ఉంది, ఇది వస్తుంది, అండ్ ఇది 10 ఇది 19 అంటే 4 డిఫరెన్స్ ఉంది. WX 2 డిఫరెన్స్ ఉంది, F 1 డిఫరెన్స్. ఓకే, సో దీనికి 5 యాడ్ చేయాలి. 3, దీనికి 4, దీనికి 2, దీనికి 1. ఈ తర్వాత ఏమొస్తుంది ఆటోమేటిక్గా F. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఆప్షన్స్ గమనిస్తుంటే మనకి ఏ ఎలిమెంట్ అనేది డిఫరెంట్ ఉంది, ఇక్కడ లాస్ట్ రోజు నుండి OGDF. సో ఇది ఒక్కటి కనుక్కుంటే అయిపోద్ది కదా, మొత్తం చేయాల్సిన పర్లేదు. దీని వర్డ్ డిఫరెన్స్ 1 డిఫరెన్స్, ఇక్కడ కూడా 1. ఓకే, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పుట్రీ ఈజ్, అండ్ దీన్ని ఈ విధంగా రాస్తే ZSHJL ని ఈ విధంగా రాస్తాము. ఓకే, RE. సో దీన్ని RXX మరియు HKL, దీన్ని FJL, మనకు కావాల్సిన ZSHJ. సో దీన్ని ఈ విధంగా రాస్తాం. సో ట్రై చేయండి. దీన్ని డిఫరెన్స్ ఏంటి? PQR అంటే ఎంత డిఫరెంట్ ఉంది? 2 డిఫరెంట్ ఉంది. Qకి Xకి 3 డిఫరెంట్ ఉంది. EXకి 4 డిఫరెంట్ ఉంటుంది. R అంటే 18, 23, 5 డిఫరెన్స్. 5, 11, 6 డిఫరెన్స్. అండ్ Dకి Fకి 2 డిఫరెన్స్, 3 డిఫరెన్స్. 7 ఇది 10 కాబట్టి ఇది 8 ఇది 12, 4 డిఫరెన్స్. 11, 16, 5 డిఫరెన్స్. 12, 18, 6 డిఫరెన్స్. అండ్ సేమ్ ఇది కూడా అంతే, 2, 3, 4, 5. సో ఏది డిఫరెన్స్ దీనిలో? ఫస్ట్ది B కన్ఫర్మ్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది SUV. ఓకే, అండ్ నెక్స్ట్ L. ఇక్కడ 2 వచ్చినాయి కదా. అండ్ నెక్స్ట్ Jకి O. ఆప్షన్ D ఇస్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా RRB 2025 బేస్ పైన స్ట్రాటజీకి మిస్లేనియస్ సెక్షన్ సంబంధించినటువంటి 6000+ TCS క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ రైల్వే. ఓకే, ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? అండ్ అదేవిధంగా లూసెంట్ జీకే సంబంధించినటువంటి పూర్తిగా తెలుగు మీడియంలో ఆల్రెడీ మీకు అయితే స్టడీ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. థర్డ్ ఎడిషన్ సంబంధించినటువంటి డేటా, ఈ యొక్క డేటాని వీడియో డిస్క్రిప్షన్ లింక్ నుంచి కానీ, లేదంటే మన యొక్క కెరీర్ సెట్ అకాడమీ యాప్ నుంచి, లేదా కెరీర్ సెట్ అకాడమీ సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకే, అండ్ అదేవిధంగా గ్రూప్ డి లెవెల్ 1 సంబంధించినటువంటి CBT టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో మీకు 25 గ్రాండ్ టెస్ట్తో పాటు ఒక ప్రీ మార్క్ టెస్ట్ కూడా రావడం జరుగుతుంది. తెలుగు మీడియం డేట్ కెరీర్గా ఈ యొక్క టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్కరు కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్స్ అయితే మీకు అయితే అవైలబిలిటీ ఉంచడం జరిగింది. ఇందులో మీకు స్టడీ మెటీరియల్స్, థియరీ, వీడియో క్లాసెస్, వీడియో లెక్చర్స్, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ రిమైనింగ్ డేటా మొత్తం కూడా మీకు అన్నీ లభించడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకొని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క యాప్ లింక్ నుంచి, లేదంటే మన యొక్క వెబ్సైట్ నుంచి ఒక కోర్స్ని పర్చేజ్ చేసి, ఒక కోర్సులో మీకు కావాల్సినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రూప్ డి లెవెల్ అండ్ అదేవిధంగా NTPC డేటా మొత్తం కూడా అందుబాటులో ఉంటుంది. ఉపయోగించుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం దీని ఒక పార్ట్ 4 అని డిస్కస్ చేద్దాం. నాకైతే వీడియో చేయడానికి అయితే అసలు ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు, ఎందుకంటే వ్యూస్ అనేవి వెరీ లోగా వస్తున్నాయి. కాబట్టి మీకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా చెప్తున్నాం. మీరు కనుక ఎక్కువ మంది వాచ్ చేస్తే అదే స్పీడ్లో మీకు కంటిన్యూగా క్లాసెస్ రావడంతో పాటు మనం ఫుల్లీ ఎనర్జీ బేస్ పైన అయితే క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మంది వాచ్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఆటోమేటిక్గా క్లాసెస్లో వేరియేషన్ కూడా మీరే గమనిస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.